నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో డే 3 దండి, 3వ రోజు. మా పెద్దోడైతే ఇక్కడే ఉంటాడండి. వాళ్ళ స్టడీస్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. అక్కడి నుంచినే స్కూల్కి పోతాడు. రోజు మా నాన్నే రెడీ చేస్తాడు. వాళ్ళనైతే లేచిన తర్వాత స్నానం చేపించి టిఫిన్ తినిపించి రెడీ చేసి స్కూల్కి పోయే వరకు మన బాధ్యత అయితే మా నాన్నదే అనమాట. అని రెడీ చేసిన తర్వాత మా నాన్న అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మా నాన్న అయితే టీ తాగుతున్నాడు. అమ్మ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. మా ఇంట్లో పొద్దున్నే చాలా హడావిడి ఉంటుందండి. మా పెద్దోనికైతే స్కూల్లో 7:30కే వెహికల్ అనేది వచ్చేస్తుంది. అంతలో రెడీ అయిపోవాలన్నమాట. అసలే చలికాలము, మనమే లేవలేము. అలాంటి తోడ 6కే లేచి 6:30కి అంతా స్నానం చేసి 7కి అంతా తినేసి రెడీగా ఉంటాడనమాట. మా అమ్మ కూడా అంతే, పొద్దున్నే త్వరగా లేచి వానికి టిఫిన్ అంతా రెడీగా క్యారేజ్ రెడీగా పెట్టేస్తుంది అనమాట. స్కూల్కి పోయే పిల్లలు ఇంట్లో ఉంటేనే హడావిడి కదా. ఇక్కడ చూడండి, వాడు పాకెట్ మనీ కోసం 100 రూపీస్ ఇచ్చింటే ఇట్లా దాన్ని కాట్ కింద దాచిపెడుతున్నాడు, సాప కింద. చూడండి వాని యాక్టింగ్. వీడైతే భలే నాటి అనమాట. ఇక్కడ అన్న తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నారు. మా అమ్మ అయితే ఈరోజు టమోటా బాత్ ప్రిపేర్ చేసింది వాళ్ళ కోసము. మా పెద్దోడి ఫేవరెట్ అనమాట. వీడి యాక్టింగ్ చూడండి, చాలా క్లెవర్ అనమాట మా చిన్నోడైతే. వాళ్ళన్న తింటానన్నాడు అనేసి వాళ్ళన్నతో పాటే వీడు కూడా తినేస్తా అన్నాడు. 7:30కే ఈరోజు అయితే లాగిచ్చేస్తాను అనమాట మనోడు. చూడండి, బయట అయితే ఎంత చల్లగా ఉంది వాతావరణము. అంతా మంచు పడుతుంది అనమాట. అంత పొద్దున్నే లేవడానికి మనకే ఇబ్బంది అవుతుంది, కానీ వీడు పాపం రోజు లేచి 7:30కి అంతా రెడీ అయిపోతాడనమాట. మా అమ్మ మా నాన్న వీడిని అంత బిర్యానీ రెడీ చేస్తారనమాట. ఇప్పుడైతే మన స్కూల్ వ్యాన్ వచ్చేసింది, పోతాడు. చూడండి, అన్న కోసం తమ్ముడైతే పరిగెత్తుకుంటూ వస్తాడు లంచ్ బ్యాగ్ ఎత్తుకొని పోవడానికి. ఇటీ అన్న, నేను ఎత్తుకొని వస్తాను, ఎట్లా ఎత్తుకొని పోతాడు. స్కూల్ వెహికల్ వస్తే మా పెద్దోని కంటే చిన్నోడికే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. అన్నా రా అని లాక్కొని పోతాడు. ఇంకా వీడు తింటాన్నా కానీ వాడైతే వీడిని లాక్కొని వెళ్ళిపోతాడనమాట. బ్యాగ్ ఎత్తుకోవడానికి లంచ్ బ్యాగ్, షూస్ అన్నీ రెడీ పెట్టేస్తాడనమాట మా చిన్నోడు మా పెద్దోని కోసము. అంత ఎగ్జైట్మెంట్ అనమాట వీనికి. బాయ్ బాబు, బాయ్ అన్నకు బాగా చెప్పు. బాయ్ 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 బాయ్. మా పెద్దోడైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఇంకా నెక్స్ట్ అయితే మా నాన్న టిఫిన్ తిని రెడీ అయ్యి ఇంకా మా నాన్న స్కూల్కి వెళ్ళిపోతే మాకు ఇంకా ఫ్రీ అనమాట. ఇంకా మా ఇంట్లో అందరూ రిలాక్స్ అయిపోతాము. ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ కదా. ఇక్కడ చూడండి, మా చిన్నోడు మా నాన్న బైక్ మీద ఎక్కి అలారం వేస్తున్నాడు. మా నాన్న స్కూల్కి వెళ్ళేటప్పుడే రోజు మార్నింగ్ వీడిని ఎక్కించి ఒక రౌండ్ తీసుకెళ్ళి దింపి మళ్ళీ మా నాన్న స్కూల్ పోవాలన్నమాట. లేదంటే పోనీయుడు ఎక్కడ పోయినా సరే బైక్ మీద వాడు పోవాలా అని అంటాడు. ఖచ్చితంగా రోజు మార్నింగ్ ఒక రౌండ్, ఈవినింగ్ ఒక రౌండ్. ఇంకా ఈవినింగ్ అక్కడ వచ్చేటప్పుడే ఇంకా రోడ్లోకే పరిగెట్టుకుంటూ పోతాడనమాట వీడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక రౌండ్ వేయించి మా నాన్న ఇంటికి తీసుకొస్తాడు అని. మా నాన్న స్కూల్కి ఎంత టైం అయిపోయినా కానీ, 10 o'clock ఇంటి దగ్గర అయిపోయినా కానీ, ఫుల్ ఓవర్ టైం అయిపోయినా కానీ వాడిని ఖచ్చితంగా రౌండ్ తీసుకెళ్ళాలి. మా ఇంటి దగ్గర మందారం చెట్టు అండి, ఎర్ర మందారం, భలే పూలు పూస్తుంది. లేదంటే గోల చేస్తాడు ఇంట్లో. ఇంక రౌండ్ అయితే తీసుకొచ్చేసారు. ఇంతకుముందు అయితే బైక్ మీద ఎవరైనా కూర్చోబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడైతే వాడే ఎక్కి వాడే కూర్చుంటాడనమాట. మా నాన్నకైతే ఇక్కడ వాడు బాయ్ చెప్తున్నాడు.
ఇంకా మా నాన్న కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు. ఇవి చూడండి, విన్ నడక, విన్ స్టైలు భలే కామెడీ ఉంటుంది విన్తో. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను, మా అక్క, మా అమ్మ టిఫిన్ చేసి మేము కూడా రిలాక్స్ అయిపోతున్నాము కొద్దిసేపు. ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో రోజు ప్రొద్దున్నే ఉండే హడావిడి. ఇలానే ఉంటుంది రోజు, హడావిడిగా చాలా బిజీగా ఉంటుంది. టిఫిన్ చేసిన తర్వాత నేను, మా అక్క అయితే ఇట్లా బయటకు వచ్చాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మొదటిసారి మా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.